అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ తెలుగు వర్సెస్ కన్నడ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతూ వచ్చింది. కోర్స్ నేను చేశాను అంటే అది వాళ్ళు చేయబట్టే కదా. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కన్నడ వాళ్ళు అనే ప్రేమని అభిమానాన్ని అనురాగాన్ని వాటన్నింటినీ కూడా వాళ్ళ మీద మాత్రమే చూపించుకొని వేరే వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుకొని ఇట్లా చేయబట్టే కదా. సో మనకి పాయింట్ అయితే వచ్చింది. సో ఇది స్టార్ట్ అయింది. ఈ తెలుగు వర్సెస్ కన్నడ అనే పాయింట్ అయితే ఇప్పుడు గట్టిగా బయటకు వెళ్తుంది. అండ్ కొంతమంది యూట్యూబర్లు సపోర్ట్ కూడా చేశారు, కొంతమంది రివ్యూవర్స్. సో అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎంతమంది చేశారు అనేది కాదు, డెఫినెట్గా కొంతమంది అయితే చేశారు, అదే హ్యాపీ. ఇంకా ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు స్టాండ్ తీసుకుంటారు చెప్పండి. సో అది నా పర్స్పెక్టివ్ అనమాట. సో అయితే ఇప్పుడు తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలి. మనము అంటే సో కామెంట్స్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మనం ఇండియన్స్, మనం అందరం కూడా భారతీయులం, మనం ఈ తెలుగు వర్సెస్ కన్నడ అని చూడకూడదు, ఇట్లాంటి పాయింట్ అయితే వినబడుతోంది కదా. సో ఇదే ఇప్పుడు దానికే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డెఫినెట్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తా యాక్చువల్గా, ఒకటి కూడా కాదు, 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ నిన్న కనబడ్డాయి. సో వాటి గురించి నిన్న పుష్ప 2 ట్రైలర్ హడావుడి వాటిలో ఉండి చేయడం అవ్వాల, ఇప్పుడు చేస్తున్నా. సో అవి 2 మీకు చెప్పిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది ఎందుకని మనం కేవలం తెలుగు వాళ్ళకే నిలబడాలి. మనం యూనో ఇండియన్స్, భారతీయులందరూ ఒకటి, భారతీయులందరూ నా సోదరులు, భారతీయ ఆడపిల్లలందరూ నా సోదరీమణులు, ఇట్లాంటివన్నీ కాదు. ఎందుకు మనం తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటి? శోభా శెట్టి బేసిక్గా నిన్న కన్నడ బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళింది. ఓకే, ఆవిడ ఆల్రెడీ సీజన్ 7లో మన దగ్గరకు వచ్చింది, సీజన్ 8లో ఆవిడ అక్కడికి కూడా వెళ్ళింది. ఇదే ఆపర్చునిటీ, ఇట్లాంటి ఆపర్చునిటీ మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా వస్తుందా? అది నేను అంటుంది అదనమాట. ఇలాంటి ఆపర్చునిటీ మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా వస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు గౌతమే ఉన్నాడబ్బా, ఈ సీజన్ గౌతమే గెలవాలి మ్యాక్సిమం, మనం అందరం నిలబడతాం గౌతమ్ కోసం, గౌతమ్ని గట్టిగా గెలిపిద్దాం, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే, సరే గౌతమ్ ఈ సీజన్ గెలిచాడు అనుకుందాం. అయితే నీకు గౌతమ్ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత 30 రోజుల్లో కన్నడ నేర్చుకోవడం ఎలా అని చెప్పి ఒక పుస్తకం మొత్తం కన్నడ అంతా నేర్చేసుకున్నాడు అనుకుందాం. ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మొత్తం కన్నడ వచ్చు, మీరు నన్ను బిగ్ బాస్లో తీసుకుంటారా అంటే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. దే వోంట్, ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు. వాళ్ళు అక్కడి వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారు, మన వాళ్ళకి కాదు. సో శోభా శెట్టి అక్కడ పర్సనే, శోభా శెట్టికే ప్రియారిటీ ఉంటుంది, గౌతమ్ కృష్ణకి కాదు. గౌతమ్ ఇంటి పేరు ఏంటో కూడా తెలియదులే నాకు, ఈ ఇట్లా ఇంటి పేర్లు కూడా కాదు, బట్ చెప్తున్నా నేను నార్మల్గా. నా పర్స్పెక్టివ్ ఏంటంటే, అక్కడ నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పా, యష్మి అండ్ పృథ్వీ మ్యాటర్లో కూడా. యష్మి గౌడ అక్కడ, అండ్ పృథ్వీ ఏమో శెట్టి కదా. సో ఈ 2 కూడా అక్కడ టాప్ మోస్ట్ ప్రియారిటీస్ అనమాట. సో అట్లా కూడా సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారని చెప్పే కదా. సో శోభాకి ఆ బేసిస్ మీద కూడా గట్టిగా సపోర్ట్ ఉంటుంది. నేనేమన్నానంటే, మన తెలుగు వాళ్ళకి ఇలాగా వేరే షోస్లో ఎప్పుడైనా ఆపర్చునిటీస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎవరు? బిందు మాధవి మైట్ బి పుట్టింది ఇక్కడే అయి ఉండొచ్చు, బట్ ఆవిడైతే ఇప్పుడు డైరెక్ట్ తమిళియనే. ఇంకా ఆవిడ ఇంకా అది సింపుల్ పాయింట్, ఆవిడ ఇంకా తమిళియన్ అయిపోయింది ఆవిడ. అది నటరాజ్ మాస్టర్ ఆవిడ గురించి ఏవైతే చెప్పారో అవన్నీ జరిగినాయి ఎగ్జాక్ట్గా. ఆయన ఏదైతే అన్నాడో అదే జరిగింది. ఆవిడ గెలిచింది, ఫ్లైట్ ఎక్కింది, చెన్నై వెళ్ళిపోయింది, నీకు నాకు సంబంధం లేదంది హైదరాబాద్తో, అయిపోయింది. ఆ మధ్యలో ఏదో ఒక సిరీస్ ఏదో చేసింది అంతే తప్ప ఏముంది చెప్పండి? ఏమి ఉండవు. అదే అంటున్నా, ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఆర్టిస్టులు ఇక్కడే సర్వైవ్ అవ్వాలి, ఇక్కడే ఫుడ్ కోసం వెతుక్కోవాలి, ఇక్కడే అన్నీ చెయ్యాలి. బట్ వాళ్ళు ఏంటంటే అక్కడెక్కడో ఉంటారు, ఇక్కడికి వస్తారు, షోస్లోకి వెళ్తారు, గెలుస్తారో లేదంటే అట్లీస్ట్ టాప్ 5 దాకా వెళ్తుంటారు, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, అంతే సింపుల్. సో అదే అంటున్నా. సో శోభా శెట్టికి వచ్చిన అవకాశం ఇప్పుడు మన దాంట్లో ఎవరికి? అవినాష్ అన్నకు వస్తుందా? తేజకు వస్తుందా? రోహిణికి వస్తుందా? ఇంకెవరు? మణికంఠకు వస్తుందా? పోనీ మణికంఠనే తీసుకుందాం అబ్బా, పోనీ మణికంఠకు వస్తుందా? సోనియాకు వస్తుందా? రాదుగా, వీళ్ళెవ్వరికీ రావుగా. పోనీ వీళ్ళందరూ క్రాష్ కోర్స్ లాగా మొత్తం ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వెళ్ళి కన్నడ నేర్చుకున్నారు అనుకో, నెక్స్ట్ సీజన్కి వీళ్ళలో ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. దే వోంట్. సింపుల్, అలాగే ఉంటుంది అక్కడ.
అది ఎప్పటికి మీకు అర్థమవుద్దో నాకు అర్థం కావట్లే. ఇంక మనం ఏం చేయలేం. సో, అదే అంటున్నా. మన తెలుగు వాళ్ళకి, మన తెలుగు ఆర్టిస్టులకో లేదంటే యూట్యూబర్‌లో, ఇన్‌స్టాగ్రామర్సో లేదంటే మీడియా పీపులో టీవీ9, టీవీ5 ఇట్లా మీడియా ఛానెల్స్ వాళ్ళో లేదంటే వాటెవర్ ఇట్ ఈస్ వ్లాగర్సో ఎవరైతే వాళ్ళు మోటో వ్లాగర్సా, ట్రావెలర్సా ఇవి ఆళ్ళు ఈళ్ళని గాదు. మొత్తం అన్ని కమ్యూనిటీల్లోని గూడా మనం జూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీల్డ్స్‌లోని గూడా కమ్యూనిటీస్ అంటే మళ్ళీ క్యాస్ట్‌లో అనుకుంటారా మీరు? కమ్యూనిటీ అంటే ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ, ఇన్‌స్టా కమ్యూనిటీ ఇట్లా ఉంటదనమాట. ఈ ఈ బేసిస్ మీద జెప్తున్నా నేను. మరి ముందే జెప్పాలి నేను. సో, నేనేమన్నానంటే ఇట్లాగా మన తెలుగు వాళ్ళని తీసుకొని, మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ జేయాలి. అది. ఆళ్ళు తీసుకోవట్లేదు. బీబీ టీమ్ డెసిషన్‌ని నువ్వు క్వెషన్ జేయాలి. నువ్వు ప్రశ్నించాలి. నువ్వు వాళ్ళని అక్కడి దాకా ఎళ్ళనీయకూడదు. అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ సీజన్స్ నుంచి, ఆ నెక్స్ట్ సీజన్ నుంచి తెలుగు వాళ్ళని పట్టుకొస్తారు. మనం ప్రశ్నించకుండా ఎవడొస్తే ఏముందిలే, అది తీసుకురానంత వరకు మనం ఏం చేయలేము. తీసుకొచ్చిన తర్వాత ఇంక మనం అందరం భారతీయులం. తీసుకురాకముందు మాత్రమే తెలుగోళ్ళం. అట్లా గాదు గదా! సో, అది నా పాయింట్ అనమాట. సో, ఇట్లాంటి అవకాశం అదే ఒక 2 బిగ్ బాసుల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మన తెలుగోళ్ళకైతే రాదబ్బా! ఇప్పుడే కాదు మీరు సీజన్స్ నుంచి చూసుకోండి. అంతెందుకు పోనీ సీజన్ 1 విన్నర్ 'శివబాలాజీ' తనని తీసుకున్నారా? సీజన్ 2 విన్నర్ 'కౌశల్' తనని తీసుకున్నారా? సీజన్ 3 విన్నర్ 'రాహుల్' తనని తీసుకున్నారా? సీజన్ 4 విన్నర్ 'అభిజిత్' తనని తీసుకున్నారా? సీజన్ 5 విన్నర్ 'సన్నీ' తనని తీసుకున్నారా? సీజన్ 6 విన్నర్ 'రేవంత్' తనని తీసుకున్నారా? సీజన్ 7 విన్నర్ 'పల్లవి ప్రశాంత్' తీసుకోవద్దు ప్లీజ్. మీకు ఆలోచన వస్తే వెంటనే డిలీట్ చేసేయండి మైండ్‌లోంచి అది వేరే విషయం. ఓకే. ఈళ్ళెవరినన్నా తీసుకున్నారా? లేదుగా. ఆ! తీసుకోరు. ఇక్కడ విన్నర్స్‌ని గూడా తీసుకోరాడ. నేను చెప్తున్నా నేనదే నేనేమంటున్నానంటే పోనీ విన్నర్స్ కాదా? పోనీ రన్నర్స్. ఫస్ట్ విన్నర్ ఆయన పేరు ఎప్పుడు మర్చిపోతున్నాయా నేను ఫస్ట్ దాంట్లో రన్నర్ పేరు. సాతో స్టార్ట్ అయిద్దనుకుంటా. మర్చిపోయాను. గుర్తు రాట్లా? సరే. గీతామాధురిని తీసుకున్నారా? శ్రీముఖిని తీసుకున్నారా? నిఖిల్‌ని తీ ని చి ని నిఖిల్ ఎందుకొచ్చాడు? ఈ సీజన్ కదా! సరే. అఖిల్‌ని తీసుకున్నారా? షణ్ముఖ్‌ని తీసుకున్నారా? లేదంటే శ్రీ శ్రీహాన్‌ని తీసుకున్నారా? లేదంటే అమర్‌దీప్‌ని తీసుకున్నారా? ఎవరిని తీసుకున్నారు? ఎవరిని తీసుకోలేదుగా కన్నడ బిగ్ బాస్‌లోకి. ఎందుకు? ఎందుకంటే అక్కడికి వాళ్ళని మాత్రమే తీసుకుంటారు కాబట్టి. మనోళ్ళని తీసుకోరు కాబట్టి. సో, వాళ్ళకేమో 2 బిగ్ బాసులు. మనకేమో ఉన్న ఒక్క బిగ్ బాస్‌లో కూడా ఈ వారం వెళ్ళిపోతారో మనోళ్ళు, రేపు నెక్స్ట్ వారం వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. అట్లాంటి వరస్ట్ కైండ్ ఆఫ్ సినారియో మనకెందుకు? హ్మ్. అది. సో, తెలుగోళ్ళకి సపోర్ట్ చేయండి. తెలుగు నేను అదే చెప్తున్నా. మనందరం భారతీయులం అయ్యుండొచ్చు. భారతదేశం మరి అట్లాంటప్పుడు ఎందుకు ఒక భాష మీద లేదు? మీరు ఆ కన్నడకి పోయి కర్ణాటక ఎళ్ళండి. అక్కడ ఎందుకు హిందీ కోసం చచ్చిపోతుంటారు అక్కడ జనాలు. అక్కడ హిందీ కోసం. తెగ చచ్చిపోతున్నారు గదా! అక్కడ హిందీ కోసం. ఆ హిందీ ఇంపోజిషన్ మాకొద్దు అని జెప్పి, ఆ మధ్య కర్ణాటకలో బెంగుళూరులోనే ఏడబడితే ఆడ అంటే కొన్ని కంపెనీలు కర్ణాటక లాంగ్వేజ్‌లోని హిందీ అంటే కన్నడ లాంగ్వేజ్‌లోని, హిందీ లాంగ్వేజ్‌లోని హోర్డింగులు బెట్టినియి. నే రాస్తారు కదా! నేమ్స్. రాస్తే హిందీది మొత్తం ఇరగ్గొట్టేయడం, కూల్చేయడం అట్లా జేస్తుండ్రు. ఎందుకట్లా? ఎందుకంటే వాళ్ళది కన్నడ లాంగ్వేజ్ గాబట్టి. వాళ్ళది అట్లా దానికి హై ప్రియారిటీ ఉండాలి. అది 60% ఉండాలి. మిగతాయి 40% ఉండాలనేది పాయింట్ అక్కడ. ఓకే. డన్. అది వాళ్ళ భాష అది. వాళ్ళ భాషకి వాళ్ళు అభిమానించుకోవడంలో తప్పు లేదు. బట్ నేనేమంటున్నానంటే అది డివైడ్ అయ్యింది గదా! కర్ణాటక ఈస్ డివైడెడ్ ఇన్ బేస్డ్ ఆన్ కన్నడ లాంగ్వేజ్. అంతెందుకు పోనీ అట్లయితే ఓ పని జేయండి. ఇప్పుడు గూడా మనం అందరం కూడా పోయి మద్రాసులోనే ఉందాం. చెన్నైలోనే ఉందాం. ఎందుకంటే ఇదంతా కూడా ఒకప్పుడు మద్రాసే కదా! మద్రాస్ ప్రెసిడెన్సీయే కదా! ఇదంతా కూడా. ఇప్పుడు మనం ఉంటుంది ఏదైతే ఉందో అదంతా కూడా. ఎందుకు విడదీశారు మరి? వద్దు కలపండి అని చెప్పి ఉద్యమాలు చేయండి పోయి. మనం డివైడ్ అయ్యింది భాషల ఆధారంగా. ఓకే. తెలంగాణ, ఆంధ్ర విడిపోవడానికి వేరే రీజన్. రెండిటికి భాష ఒకటే అయినా వాటికి రీజన్స్ వేరే ఉన్నాయి. అంటే వాటికి అంటే కొన్ని సెపరేట్ బెనిఫిట్స్ ఉంటాయనే బేసిస్ మీద అది. అది కంప్లీట్ డిఫరెంట్ అది. సో, అది దానికోసం జరిగిన పోరాటాలు వాటి వెనక ఉన్న థాట్స్ వేరు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనము ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ విడిపోవడం వేరు. తెలుగు రాష్ట్రాలు విడిపోవడం వేరు. కంప్లీట్ డిఫరెంట్. సో, విడిపోయింది ఏ బేసిస్ మీద? లాంగ్వేజ్ బేసిస్ మీదే గదా! మరంతే గదా! ఇప్పుడు కేరళ ఎందుకు సెపరేట్ అయింది? మలయాళం. హ్మ్. ఎడ మోనే ఎన్నడు ఒక కార్యం ఆళ్ళ భాష అట్లుంటది. ఎన్నడు ఒక కార్యం అంటే ఏంది? మన కార్యం అనగానే ఏం గుర్తొస్తది మనకి? మ్యాటర్ గుర్తొస్తది మనకి. అది ఫస్ట్ నైట్ సీన్‌లు సినిమాల్లో అయన్నీ గుర్తొస్తా ఉంటాయి మనకి.
ఎన్నడూ ఒక కార్యం అంటే అది నేను అంటే ఇది కూడా ఎట్లా 'ఆవేశం' సినిమాలో వదిలేండి. అది చూశాను కాబట్టి చెప్తున్నా. అదే అది దాంట్లో ఏంటంటే ఏదో అంటే ఈళ్ళు డబ్బులు లేవు అని చెప్తారనమాట మందు తీసుకోమంటే. ఎన్నడూ ఒక కార్యం అని చెప్పి "ఏయ్" అంటాడు. అప్పుడు మొత్తం అందరూ లేసొస్తారు కదా! సో, దాని మీనింగ్ ఏంటి మాక్సిమం దీనికేనారా ఆర్ మేబీ సంథింగ్ ఏట్రా మీరు సంథింగ్ అట్లా ఏదైనా వచ్చుండొచ్చు. మన దగ్గర వేరు గదా! సో, అట్లా లాంగ్వేజ్ డివైడ్ అయింది కాబట్టి వాళ్ళని సెపరేట్‌గా పెట్టారు. తమిళనాడు అది. హ్మ్. అట్లా ఇప్పుడు నార్త్ సైడ్ అందరూ హిందీయే మాట్లాడరు గదా! ఆ మాటకొస్తే గుజరాత్ సైడ్ గుజరాతీ లాంగ్వేజ్ ఉంది. అస్సాం సైడ్ అస్సామీస్ ఉంది. పంజాబ్ సైడ్ పంజాబీ ఉంది. ఆ! వెస్ట్ బెంగాల్ సైడ్ బెంగాలీ ఉంది. అట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో, మనం డివైడ్ అయింది భాషల ఆధారంగా. అఫ్‌కోర్స్ వి ఆర్ ఇండియన్స్. బట్ భాషల ఆధారంగా డివైడ్ అయిన రాష్ట్రాలలో పెట్టిన భాషల ఆధారిత షోలోకి మన భాష వాళ్ళని కాకుండా పరభాష వాళ్ళని తీసుకొనొచ్చి మన మీద రుద్దుతా ఉంటే ఆడ మనమంతా భారతీయులం అంటే ఎట్లా అది? నాకర్థం కాలే. సరే ఓకే. అదొక పాయింట్. సరే 'శోభ' కోసం చెప్పా కదా! రెండో పాయింట్ ఏంటంటే ట్విట్టర్‌లో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే కన్నడ వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు నిఖిల్‌కి, పృథ్వీకి, యష్మికి, ప్రేరణకి ఈ నలుగురికి కూడా ఓట్లేయమని డైరెక్ట్‌గా రిక్వెస్ట్ చేస్తున్నారాడ. అంటే మన వాళ్ళు తెలుగు బిగ్ బాస్‌లో నలుగురున్నారు కన్నడ వాళ్ళు. వాళ్ళందరికీ కూడా వెళ్ళండి ఓట్లేయండి అంటున్నాడు. షో చూడమని చెప్పట్లే ఆడు. వాళ్ళు నలుగురు మనోళ్ళున్నారు. ఎళ్ళండి, గుద్దండి, వచ్చేయండి అంటున్నాడు. గుద్దండంటే ఆళ్ళని కాదు ఓట్లని. హాట్‌స్టార్‌లో గుద్దండి, మిస్డ్ గుద్దండి, వచ్చేయండి. గుద్దండి, వచ్చేయండి. గుద్దండి, వచ్చేయండి. గుద్దండి, వచ్చేయండి. అదే చెప్తుండు. వాడు చూడమని చెప్పట్లే. నేను అదే అంటున్నా. సో, వాడు కూడా చూసుంటాడు నాకు తెలిసి వాడి పొందా. వాడు కూడా షో చూడడు. నేను చూస్తున్నా అంటున్నాడు గానీ, వాడు కూడా చూడడు. నాకు తెలిసి వాడు కూడా ఏం చేస్తాడంటే, ఓకే. ఈ సీజన్‌లో మనోళ్ళు ఎంతమందున్నారు? ఓకే. ఇద్దరున్నారు. చాలు చెప్దాం పదండి ఈడందరికీ ఓట్లేయమని. అంతే ఆ బేసిస్ మీదే ఉంటది తప్ప నాకు తెలిసి వాడు కూడా చూసుండడు. సో, అలాగా వాళ్ళందరూ అలా ఉన్నప్పుడు మనం ఎందుకు అలా ఉండకూడదు చెప్పండి. హ్మ్. అందుకే తెలుగు, తెలుగోళ్ళే ముఖ్యం. ఆ బేసిస్ మీద ఓటేసుకోండి. ఓకే. సినిమా ఇండస్ట్రీ అనేది కంప్లీట్ డిఫరెంట్ అది. దాన్నసలు కంపేర్ చేయలేం మనం. ఎవరో చేస్తుండ్రు క్రికెట్‌ని కంపేర్ చేస్తారు. పని పాట లేకపోతే సార్ ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను కూడా చెప్పేదేంటి, అక్కడ ఇది 'బిగ్ బాస్' రిలేటెడ్‌గా ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ షోని ఇలాగే చూడాల్సి ఉంటది. ఎందుకంటే ఇది రియాలిటీ షో. ఇది తెలుగు రియాలిటీ షో. సో, దాంట్లో అది కరెక్ట్ కాదు. అది. సో, అందుకే తెలుగోళ్ళకి సపోర్ట్ చేయండి. గౌతమ్‌ని గెలిపించండి. ఆహ్, మరి తేజ టాప్ 5లో ఉంటాడో లేదో నాకు డౌటే. ఇగ ఏమో మరింక. టాప్ 5 కాదబ్బా! ఈ సీజన్ నా గెస్ అయితే టాప్ 7. ఈ సీజన్ అయితే మాక్సిమం ఇంతే ఉంటది. టాప్ 7 కన్ఫర్మ్ ఇంక. అంటే ఇంకా వాళ్ళకి ఎవరిని తీయాలో ఏం అర్థం కావట్ల. అంతెందుకు ఇప్పుడు లాస్ట్ వీక్ 11థ్ వీక్ ఏమో నో ఎలిమినేషన్ పెట్టారు. సో, ఇప్పుడు మెగా చీఫ్ అవ్వడం వల్ల అవినాష్ నామినేషన్‌లోకి రాడు. ఒక నిమిషం ఆగండి. నామినేషన్ లిస్టు వచ్చిందని చెప్పా కదా! నామినేషన్‌లో ఉన్నది నలుగురనమాట. సో, ఆ నలుగురు ఎవరయ్యా అంటే యష్మి, ప్రేరణ, నిఖిల్, నబీల్. సో, వీళ్ళకి మాత్రమే 2 ఓట్లు పడ్డాయి. పృథ్వీకి ఒక్క ఓటే పడ్డది. సో, అందుకని పృథ్వీ నామినేషన్‌లో అయితే లేడనమాట. సో, మాక్సిమం అంటే ఇంకా అంటే ఈ నలుగురిలోనే ఒక ఎలిమినేషన్ అయితే ఉంటది కాబట్టి, నా గెస్ అయితే ఈ వారం మాక్సిమం యష్మియే ఇంకా. ఎందుకంటే ప్రేరణకి, నిఖిల్‌కి, నబీల్‌కి చాలా గట్టి ఓటింగ్ అయితే ఉంది కాబట్టి మాక్సిమం యష్మియే ఎలిమినేట్ అవుతది ఈ వారం అయితే మాత్రం. అదైతే క్లియర్‌గా అర్థమైపోతుంది మరి. సో, అది మరి సినారియో. సో, అదే అంటున్నా. ఇంకా పోన్లేండి ఒకరైనా కన్నడ బ్యాచ్ ఎళ్తారు. ఎందుకంటే, మనకి ముగ్గురు కన్నడ వాళ్ళు నామినేషన్‌లో ఉన్నారు. ఒక తెలుగోడు నామినేషన్‌లో ఉన్నాడు. సో, ఈ వారం మన తెలుగోళ్ళందరూ కూడా నబీల్‌కేస్తారు. అండ్ బయట నుంచి వచ్చినోళ్ళు ఎవరు కూడా గౌతమ్‌కి ఓటెయ్యరు ఖచ్చితంగా. అంటే నామినేట్ జెయ్యరు. ఎందుకంటే, గౌతమ్‌కి బయట ఎంత పాజిటివ్ ఉందో అందరికీ తెలుసు కాబట్టి. సో, కొంత అంటే ఇది కొంతమందికి మైట్ బీ ఇది ఓజీస్‌కి అన్‌ఫెయిర్ అనిపించొచ్చు. బట్ ఓజీస్ చేస్తుందే అన్‌ఫెయిర్ గదా! సో, వాళ్ళు చేస్తుందే కంప్లీట్‌గా అన్‌ఫెయిర్ గాబట్టి, ఇంకా తప్పు చేసినోడికి మళ్ళీ తప్పు జరగడంలో అసలు ఏ తప్పు లేదబ్బా! ఇప్పుడు నేను అదే చెప్తా. ఇప్పుడు అన్యాయం చేసినోడికి అన్యాయం జరిగితే అది న్యాయమే. సో, ఓజీస్ ఎవరైతే ఉన్నారో, ఈ బ్యాచ్ ఎవరైతే కన్నడ బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేసిన బ్యాచే. సో, వాళ్ళకి అన్యాయం జరిగినా కూడా అది న్యాయమే అది. తప్పు లేదు. అండ్ చాలామంది ఏంటంటే,
ఇప్పుడు నిఖిల్కి ఇదేమన్నా సింపతి వస్తుందేమో అనుకుంటున్నారు. లేదు, నిఖిల్ తాలూకా అసలైన ఫేస్ ఏంటో బయటపడిపోద్ది వాళ్ళు. ఎందుకంటే నిఖిల్ చాలా ఫ్లిప్ అయ్యాడు. నేను ఇంకా ఆపేసాను, తనను అసలు ఏమీ ఎంకరేజ్ చేయలేదు అన్నట్టుగా చెప్తుండు కదా. కానీ బేసిక్గా వెనక నుంచి వచ్చి హగ్ చేసుకొని బుగ్గలు గిల్లి ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరికైనా ఇంకా పెరుగుతుంది. నేను ఏమన్నానంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఒకసారి చెప్పినా కూడా నాకు ఇంకొకరు ఉన్నారు అని విష్ణుప్రియతో చెప్పాడు. సో యష్మితో కాదు. రెండోది ఏంటి అంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు బేసిక్గా. మనం చెప్పే మాటల కంటే చేసే చేష్టలు బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి. సో నువ్వు మాటలో నాకు ఇటుపక్కేమో నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇటుపక్కేమో వెనక నుంచి వచ్చి వాటేసుకుంటున్నావు, ఆవిడేమో కేవమంటుంది. అదే అంటున్నా కదా. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉందనే ఫీలింగే వస్తుంది. సో అక్కడ డెఫినెట్గా యష్మియే రైట్. కానీ ఎంత యష్మి రైట్ అయినా కూడా ఇంకా అక్కడ నిఖిల్కి బయటకు వెళ్ళే స్కోప్ లేదు కదా ఈ వారం. అంటే ఎలిమినేట్ అవ్వడు కదా. సో చాలా ఓటింగ్ ఉంది కాబట్టి. సో అది మరి సినారియో. సో చూద్దాం, మ్యాక్సిమం యష్మి వెళ్ళిపోద్ది ఈ వారం అంతే ఇంకా. సో టాప్ 7 కన్ఫామ్ అబ్బా. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఉన్నారు లోపల, ఓ 10 మంది ఉన్నారు ఇప్పటికే. ఇక 5 ఎలిమినేట్ అవ్వాలి. ఉన్నవి 4 వారాలే. అంతే కదా, 4 వారాలే కదా ఉన్నాయి. 3 వారాలే, 15వ వారం అవ్వదు కదా. 3 వారాలే. ఈ 3 వారాలు కూడా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఫినాలే వీక్కి టాప్ 7 ఉంచేస్తారు నాకు తెలిసి మ్యాక్సిమం. సో అది మరి సినారియో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి, తెలుగు వాళ్ళకి ఓట్లు వేయండి. ఈ వారం నబీల్కి వేయండి, నెక్స్ట్ వారం మళ్ళీ గౌతమ్కి గుద్దండి. నెక్స్ట్ వారం వస్తాడు. ఈ వారం ఏదో మిస్ అయ్యాడు కానీ గౌతమ్, నెక్స్ట్ వారం మళ్ళీ వస్తాడు నామినేషన్కి. సో అప్పుడు ఓటేయండి. సో దాట్స్ గైస్, ఈజ్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.